ఇరిగిపోతే గణేష్ గారి కాలు ఇరిగిపోయిందిరా. ఈడుకోలే కదా ఇరిగిపోతే రేపు పొద్దున పోలుకోవాలి. కోడుకోలు మేకోలు రే గోపన్న గణేష్ గడి కోడి కొలాడతావా? అది కోడి కొలాడతాయా? బొట్టు కొలాడతాడు అడిగి అంటే రోడ్డు అమ్మ ఎవడమ్మా నిన్న ఎప్పుడైతే ఉన్నాడంటా మీ అమ్మాయి అమ్మ కాదు, మీ నాన్నమ్మ నాన్న కాదు, మీ చెల్లి మా చెల్లి కాదు, మీ అక్క మా అక్క కాదు, మీ పిల్లమ్మా పిల్లం కాదు. పిల్లని పిల్లం అవుద్దా మరదలు అవుద్ది. అమ్మ అమ్మ అయినప్పుడు నాన్న నాన్న అయినప్పుడు చెల్లి చెల్లి అయినప్పుడు అక్క అక్క అయినప్పుడు పిల్లం పిల్లం అవుదండి మరదలు అవుద్ది. అయితే మన పిల్లని అడిగిన చెప్పి పరుగోమంట వచ్చేదేమో నేను పరుగోమంట వచ్చేదేమో నా కొడుకు తాలకాయ పొడి చెట్ల కోయి టమాటలు మాట్లాడే ఇక్కడ కోయి టమాటలు తేవలో రే కొడుకులో తలకాయ పొడి వచ్చేస్తుందంట వింటరా? కొడుకులో తలకాయ పొడి రాదండి. కొడుకులో తలకాయ పొడి వస్తుందా? ఏం బాప కొడుకులో తలకాయ పొడి రాదా? కొడుకులో తలకాయ పొడి రాదా? మన ఇక్కడ అట్లా ఏంటండి అదే అది కొడుకునే ప్రభావం. ఇదా ఇత్తక్కలంటే ఒకటి కావాలండి. అదే నల్లగా ఉంటుందా పొడుక్కుంటుందా? నీకు తెలీదా? ఒట్టు అక్కడికి తెలుసా? మీకు తెలీదు నీకు తెలుసా? ఏమంటే వేసుకో రే గోపన్న బా కొట్టిన కలిపి పడిపోద్దురా. సాకిరే బల్లనుకున్నాడు గోపన్న. నేనైతే మరి మీ మా అమ్మగానే ఒకరా బాబా చేపలతో ఉంటుంది మా చేపలు అయితే అమ్మకన్నా ముళ్ళు కూర్చోపోతాయి అంటే కలు కొట్టబట్టేది కాదండి బాబా. రమ్ము సోడా కలిపి కొట్టవాలండి. అది కొడితే తగ్గిపోయిందండి. మేడలోకి వెళ్ళిపోదామండి. హరి హరి నారాయణ రే గోపన్నల్లా నీ పడేస్తున్నా మేము. నువ్వు ఆకేడనవా? నేను ఆకేడుతుంటే మేము వెనకాల ఓకేడుతున్నాం రా. ఏమంటే సలకా పెట్టండి మజ్జిగ కూడా ఇంకా నా మీద పడి ఎడుతున్నాను అనుకున్నానండి. ఎప్పుడైనా ఎడుతాను నేను ఆ తాత ఏదోమేనండి. ఆడేనండి ఎత్తనారే రాజు ఆడేసి సత్యబామ్మధ్య ఆడేనండి ఎర్రింగుడు బామ్మధ్య ఏమంటే అన్నాడండి. మన యాభై మంద అడిగొడితే ఇడిపోతే చోపంటే నా అప్పని అడుగు పాతుకుంటే పోతారు కదా నా అప్పని. మన యాభై మంద అటు కొడితే ఇటు పొడితే రాజుగారు వస్తే
పట్టామని కూడా వస్తున్నారు రాజు కూడా వస్తారు రాజుగారు వస్తే కొడతారా ఆ. ఒకటి ఒకటి రెండు 83 83 మీరు ముగ్గురు లోపలికి వెళ్ళిపోదామని చూస్తారు అంటే రాజుగారికి ఎగేస్తారండి అరే రాజులు ఓ రాజా నా రాజు ఎవరు రాజుగారు కుయ్ కుయ్ ఒరే పెట్లు కొడుతున్నావిండ్రా కుయ్ కుయ్ గోపన్న పెట్లు కొడుతున్నావా పెట్ల కొడతాం కాదండి ఆ, రాజుగారికి ఎగత్తారండి అచ్చిన అచ్చిన అంచనా ఇదేంట్రా కాంచనా లాగా కొత్తదండి ఇది కాచిన ఆ, ఇది కాల్చిన మరి అంచనా అంటే రాజుగారికి ఎగత్తారండి అచ్చిన అచ్చిన ఎలాగరా రా రమ్మని రాత్రికి రా రే గోపన్న రాజుగారు రాత్రికి రమ్మన్నారా వస్తే ఇద్దరం పప్పు చెట్లు కూర్చుని పప్పు చెట్లు కూర్చుని మొదలు పెద్దమండి ఆ చెప్పండి కానీ ఇది కూడా మీ అన్నయ్య గురించి ఆ, ఏమంటే రాజుగారు ఎరా గోపన్న ఏమంటే రాజుగారు ఆ, అతనే తిరగాడు అప్పుడే తిరగాడు పక్కలో పసుపు మిరికి తాగిన వేళ ఒరే మిల్క్ అంటే ఏంట్రా మిరికంటే మీకు తెలియదండి తెలీదు అంటే మిరికంటే మీకు తెలీదా మిరికంటే కుడితే మిల్క్ అంటే పోలరా మిరికంటే పోలా ఆ, ఆహా, నీకు తెలుసా తెలీదా ఏమంటే ఆ. అతనే తిరగాడు అప్పుడే తిరగాడు పక్కలో పసుపు పాలు తాగిన వేళ ఆ, నన్ను కేకేసి కారణాలు ఏంటంటే రాజుగారు ఒరే గోపన్న ఓయ్ అది కదిగో సోలాపూర్ సెంటర్ ఆహా ఆవిడెవరో ఆడమ్మాయంట ఆ. ఆవుని దోణి తోలుకొచ్చింది ఆ. రేట్ ఎంత అయినా పర్లేదు అవును దోణి తోలుకురారా ఏమండి ఆ, కథ అయిపోయింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి రే గోపన్న ఏమని అయ్యో పాపం ఈ కొంత ఎర్రగా వచ్చేసిందా ఇంటికి వెళ్తా మీ ఎవరితో ఉంటుందిలే నూనెట్టి ఏమండి ఆ, ఏంటి అంటారండి ఒరే కథ అయిపోతే నువ్వేం చేస్తావేంట్రా వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతే వెళ్ళిపోతే నేను కూడా లోపలికి వెళ్ళిపోయి పడుకుంటాను ఏమండి? ఆ, ఒరే గోపన్న ఆహా. అది కదిగో సోలాపూర్ సెంటర్ ని ఏ? ఆవిడెవరో ఆడమ్మంట ఆహా. కొల్లల చెల్లెమ్మంట ఆ. అవని దోణి తోలుకొచ్చి ఆ. సోలాపూర్ సెంటర్ లో అమ్మకాలు ఎట్టిందిరా ఆ సినిమా అమ్మ అన్నయ్య చూసేయనండి ఏ సినిమారా ఆ సినిమా అమ్మ అన్నయ్య చూసేయనండి బాబా ఏం సినిమా అమ్ముడు అమ్ముడు మీ మా అమ్మ కుమ్ముడు ఏ గోపన్నల్లా ఎవరు మమ్మల్ని గుమ్ముతావరా కిట్టు కూడా బావరే అడుక్కోటి ఎత్తరా కర్రెక్కింద ఏమండి ఆ, ఏంటంటారండి ఒరే గోపన్న నీకేమన్నా చెవుడిండ్రా ఏంటి సుగరా దేవుడే సరే ఏం పెట్టలేదు. ఇంకేం పెట్టలేదా పెడతారు పొద్దున్న వద్దులే. ఏమండి రే గోపన్న ఓయ్. నీకేమన్నా చెవుడా ఈ చెవు గురించి అడిగినారా ఆ. ఈ చెవుకు వచ్చిన చరిత్ర ఉందండి ఆ చిన్న జరుగుతుందా చరిత్ర అంటే హిస్టరీ ఉందండి ఏంటి అది హిస్టరీ అంటే హిస్టరీ హిస్టరీయా ఈ హిస్టరీ గారు చెప్పంటారా చెప్పరా గోపన్న నాకు మా ఆవిడికి నీకు మీ ఆవిడకి నాకు మా ఆవిడికి నీకు మీ ఆవిడకి ఆ సడవాస రూపాయలు అయిందండి గోపన్న వెళ్దా వెళ్దా రే గోపన్న ఓయ్. కొడత కొట్టినన్నావా ఆ. ఆ అసలు మసలు ఎవరికన్నా పెళ్ళిళ్ళు తీయరా మరి ఇప్పుడు అలాగే అయిపోవట్లేదండి ఎవరికరా ఎవరికనుకున్నారు ఎవరికి పరలోకపడింది ప్రమాణాలు రే గోపన్న వెళ్దా మరి అలాగే అయిపోవట్లే కదండి ఇప్పుడు అమ్మ వస్తారండి అవును గణేష్ గడి కూడా ఉండదులే ఏమండి రే గోపన్న తెల్లారితే సడవాసమనగా తెల్లారితే వేసాడు మసమనిగా ఈ రోజు రాత్రి నా పెళ్లి అయిపోయిందండి ఒరే రాత్రికి రాత్రి అంటే అమ్మాయి ఎవర్రా రాత్రికి రాత్రి పెళ్లి అయిపోయిందండి పెళ్ళి అయిపోతే పెళ్లి అయిపోతే ఆ మా అంగారులకు 3 కొంచెం చెక్క ఇచ్చాడండి కొబ్బరి చక్కెరా కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు కొబ్బరి చెక్క ఇస్తారమ్మా మరి ఏం చెక్క ఏంట్రా
3 కొంచెం ఉడుపు ఇచ్చేయండి. ఉడుపు ఇస్తే ఉడుపు పుట్టే ఉడుపు ఇస్తే నాకన్నా ఎత్తు పెరిగిపోయింది కొలుపు. కొలుపు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఉడుపు చేస్తుంటే వీళ్ళందరూ ఊడి పుడుతున్నారా? వీళ్ళందరూ ఉడుపు చేస్తుంటే రే గోప నేను పెద్ద ఎచ్చలేనండి. పెద్ద ఎదవలాగా ఎజ్జలేవా? మరి నువ్వే కదరా పెద్ద హీరోలాగా పెద్ద హీరోలాగా పెద్ద హీరోలాగా ఎచ్చలేనండి. జల్లేస్తే నాకన్నా ఎత్తు పెరిగిపోయింది కొలుపు. కొలుపు ఈ కొలుపు తీర్థం మానేసి అదేదో మందు కొట్టమన్నాడండి. ఏ ముందరా? అదేదో మంది అన్నాడండి. ఏ ముందరా? అదే నీ అమ్మ కోండండి. రే గోపన్న అది నామినీ గోల్డ్ రా. అదే 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 ఏంటది? అదేనండి నామినీ గోల్డ్. నామినీ గోల్డ్ కొడతాం మర్చిపోయినేమో. మర్చిపోయేవేమో. నాకన్నా ఎత్తు పెరిగిపోయింది కొలుపు. కొలుపు ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరనుకున్నారు? ఎవర్రా గోపన్న? నా పెళ్లికి వచ్చి చెప్తానండి. వీళ్ళందరూ పెళ్లికి వచ్చి చెప్తారా? వీళ్ళ కాదండి బాబు, నా పెళ్లికి వచ్చి చెప్తాను. మా ఇంటికాడ ఉన్నారు. ఇంటికాడ ఉన్నారు. నా పెళ్ళై 10 రోజులు అవుతుందేమో. పెళ్ళై 10 రోజులు అవుతుందేమో. వీళ్ళందరూ నా మీద పడి తినేస్తున్నారు తప్ప వీళ్ళ కాదండి బాబు, మా ఇంటికాడ చెప్పించి కొడతారు. మా ఇంటికాడ ఉన్నారు. పెళ్ళై 10 రోజులు అవుతుందేమో తప్ప నా మీద పడి తినేస్తున్నారు తప్ప వాళ్ళ ఇంటికాడ లేతలేదు. వెళ్ళలేదు. పెళ్ళై 10 రోజులు అవుతుందేమో. మా ఆవిడతో మాట్లాడుకోవడం కుదరట్లేదని సేల్ ప్లాన్ చేయాలండి. ఇలాంటి అమ్మాయిలకి ఏం తప్పలేదురా నీకు? సేలం మా ఇంటికెళ్ళి మీ ఆవిడ్ని ఏమే మన ఇద్దరు సరగా కోరికల్లో కొలు తీసేస్తారు. ఆవేదాడు అన్నట్టు అక్కడ అక్కడ సందగడ కుక్క చూడండి రే గోపన్న. ఎక్కడన్నా చిలక గోరింకలు ఎక్కడన్నా కొలుపు తీస్తారా? ఇంకా పంది కుక్క దెబ్బలాడుకునే నువ్వే కదరా చెప్పు. ఎప్పుడైనా కొలుపు తీసేట్లా ఊసుపల్లి కాడుకుంటా కొలుపు అత్తగారింటికండి మా బామ్మద్ది వచ్చేయండి. మీ బామ్మద్ది వచ్చేయమంటున్నారా? మాకిద్దరు బామ్మద్దులు ఉన్నారండి. ఇక్కడ ఉన్నారా లేరా? అదిగో ఇద్దరు నా బామ్మద్దులండి. ఇద్దరు బామ్మద్దులు నా మీద ఎక్కడ వాళ్ళాడండి. ఏ గోల్తే నరికెత్తానండి. ఎగిరిపోతే ఎగిరిపోతుందండి. నేను నరికెత్తానండి. ఎప్పుడైతే మా బామ్మద్ది వచ్చాడో మీ బామ్మద్ది వచ్చి బాగా మా అమ్మని రమ్మంది అన్నాడండి. రే గోపన్న అలా అమ్మని రమ్మంటున్నారా? కాదండి. ఏమండి పిల్ల మీద బెంగెట్టుకున్నాను. మా అమ్మాయి మీద బెంగెట్టుకున్నా.